ప్రైజ్ లార్డ్ అండి. ప్రభు పేరిట అందరికీ వందనాలు. నా పేరు గాబ్రియేలు. రీసెంట్గా 2 days బ్యాక్ నేను మా రిలేటివ్స్ వాళ్ళ అబ్బాయిని గురించి తెలుసుకున్నాను. అతను ఏంటంటే మత్తుకి బానిస అయ్యి తన జీవితాన్ని నాశనం చేసుకుంటున్నాడు. ఎలాగంటే తల్లిని దూషించడం, తండ్రిని ద్వేషించడం ఇట్లా చేస్తూ ఉన్నాడు. చాలా బాధ వేసింది. ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రుల బాధ నేను ప్రత్యక్షంగా చూశాను. ఎంత బాధపడుతున్నారంటే, అరే నా పిల్లోడు అల్లారు ముద్దుగా పెంచుకున్నాం మేము, ఇలా మత్తుకు బానిస అయ్యి జీవితాన్ని పాడు చేసుకుంటున్నాడు, ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నాడు, మా మాట వినట్లేదు. అతను ఎలా ప్రవర్తిస్తున్నాడంటే తన ఆధీనంలో తను ఉండట్లేదు. చాలా వల్గర్గా మాట్లాడటం, తల్లిదండ్రులను దూషించటం, టైంకి అన్నం లేకపోవడం, ఇట్లా చాలా ఇబ్బంది పడుతున్నాడు. దయించి మత్తుకి దూరంగా ఉండండి, తల్లిదండ్రులని ప్రేమించండి, తల్లిని తండ్రిని సన్మానించమని ప్రభువారు మనకు చెప్తా ఉన్నారు. తల్లిదండ్రులను మనం సన్మానించాలి. మత్తుకి దూరంగా ఉండండి, మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండండి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనకి ఒక మార్గాన్ని చూపించాడు. ఏంటంటే మంచి మార్గం, అది మంచి మార్గంలో ప్రయాణించండి, సాతానుడికి దూరంగా ఉండండి, దుష్టుడికి దూరంగా ఉండండి, చెడు అలవాట్లకు దూరంగా ఉండండి చెప్పి మనకి ప్రభువారు చెప్తూ ఉంటారు. నేను ఈ ఆలోచన చేస్తున్న తర్వాత ప్రభువారు నాకు ఇచ్చిన ఒక పాట ఇది, మత్తు మీద దేవుడు ఇచ్చిన నాకు పాట ఇది. మత్తు వదలరా సోదరా, ఆ మత్తులో చిత్తవుతావు. మత్తు వదలరా సోదరా, ఆ మత్తులో చిత్తవుతావు. తల్లిని దూషిస్తావు, తండ్రిని ద్వేషిస్తావు. తల్లిని దూషిస్తావు, తండ్రిని ద్వేషిస్తావు. మత్తు వదలరా సోదరా, ఆ మత్తులో చిత్తవుతావు. మత్తు వదలరా సోదరా, ఆ మత్తులో చిత్తవుతావు. వాక్యము నీవు ఎరిగి ఉంటే తల్లిని ప్రేమిస్తావు. వాక్యము నీవు ఎరిగి ఉంటే తండ్రిని ప్రేమిస్తావు. వాక్యము నీవు ఎరిగి ఉంటే తల్లిని ప్రేమిస్తావు. వాక్యము నీవు ఎరిగి ఉంటే తండ్రిని ప్రేమిస్తావు. మత్తు వదలరా సోదరా, ఆ మత్తులో చిత్తవుతావు. మత్తు వదలరా సోదరా, ఆ మత్తులో చిత్తవుతావు. ఇల్లు ఒళ్ళు గుల్ల అవుతుంది, జీవితమంతా భారమవుతుంది. ఇల్లు